నమస్తే, నా పేరు సంతోష్, టీం జనసేన చిత్తూరు. ఆవిడ నన్ను మాట్లాడుతా పార్టీ ఆఫీస్ నాకు అండగా ఉంటాననే మాట చెప్పడం జరిగింది మీతోనే. పార్టీ ఎప్పుడు గతంలో కానీ మీడియా చరిత్రలో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా పార్టీ ఇలాంటి అవినీతి అక్రమాలకు ఇలాంటి ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్కి ఎప్పుడు సపోర్ట్ చేసింది లేదు, చేయబోదు, ఫ్యూచర్లో కూడా చేయదు కూడా. మీరు బ్రహ్మ మనుషులు తలరాతలు రాస్తే పబ్లిక్ ఐడెంటిటీ ఉండే వాళ్ళ తలరాతలు రాసేది మీడియాని. మీరు దయచేసి ఆవిడ చాలా రోజుల నుంచి చాలా రకాలుగా మీకు ప్రెస్ మీట్లు ఇస్తూ ఉంటుంది, అది గమనిస్తూ ఉంటే మేము చూస్తూ ఉన్నాము. ఆవిడ మానసిక స్థితి సరిగ్గా లేనట్టుంది. దయచేసి మీరు మీ ముఖంగా నేను తెలియజేస్తా ఉంటుంది, ఆమె సన్నిహితులు ఎవరైతే ఉన్నారో నాకెవరు కనబట్టంలే. మొన్నోళ్ళు నిన్నున్నోళ్ళు ఈరోజు ఉంటారు, రోజుకి ఒకరు తీసుకొని వచ్చుకుంటాను. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆవిడ ఆరోగ్యం గురించి కొంచెం కన్సర్న్ తీసుకొని ఆవిడ దగ్గరలోనే బాగాయేమో లేదంటే బెంగళూరులోనే నిమాన్స్లోనే చూపించి సరే ఆమె ఆరోగ్యం గురించి పట్టించుకోవాలనేసి వినమ్రతంగా తెలియజేస్తాను. నువ్వు పిఓసి ఇన్ఛార్జ్గా ఉండి నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన వాళ్ళ లిస్ట్ ఎత్తుకుందాం. ఎంతమందికి 2022 పార్టీ సభ్యత్వం ఉందో చూద్దాం. ఎంతమంది నామినేటెడ్ పదవులు తీసుకున్న వాళ్ళలో 2022 కొంతమంది వర్తున్న వాళ్ళు, ఇక్కడ అంజలి గారు ఉన్నారు, ఈడే ఉన్నారు. ఆవిడకి ఇచ్చిన సంతోషం, ఎందుకంటే కుటుంబం మొత్తం వాళ్ళు పార్టీ కోసమే కష్టపడతారు. వాళ్ళ హస్బెండ్ నుంచి పిల్లలు, అలాంటి వాళ్ళకి వాళ్ళు కొట్లాడి తెచ్చుకున్నది బాగుంది. కొన్ని పేర్లు నేను బహిరంగ పార్టీ విషయాలు మాట్లాడట్లా, సభ్యత్వం లేని వాళ్ళకి నువ్వు ఇచ్చుకున్నావు, బాగుంది. అలా చేసి నీకు ఈరోజు పార్టీ గురించి మాట్లాడే హక్కు ఉందా? ఇంకో విషయం మీడియా వాళ్ళకి స్పష్టం చేస్తానా, ఇది జనాలకు కానివ్వండి, ఎమ్మెల్యే గారికి కానివ్వండి, తెలిసేలా చేసే బాధ్యత మీరు తీసుకోవాలా. స్థానిక ఎమ్మెల్యే శ్రీ గురజాల జగన్మోహన్ గారికి ఆరని కవిత చంద్రమౌళి పంచాయతీకి ఎటువంటి సంబంధం లేదు. చంద్రమౌళి గారికి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉంది, ఆయనకు చెప్పింది వాస్తవం. నా వల్ల కానీ, చందన్న వల్ల కానీ, సంతోష్ వల్ల, కుమార్ అన్న వల్ల, భాను వల్ల, కాజూర్ బాలాజీ గారి వల్ల నీకు ఇబ్బంది వచ్చింది వాస్తవం. చంద్రమౌళి ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం, నేను మీడియా ముందు ఒప్పుకుంటానా, అతనికి దానికి క్షమాపణ కూడా చెప్తాను. కానీ తిరుపతి ఎమ్మెల్యేకి కానీ, చిత్తూరు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యే స్థాయి కాదు నీది. ఆ ఒక్క పాయింట్ దయచేసి గుర్తుపెట్టు. నీకోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ మెంబర్ లింగంరెడ్డి రమేష్ గారు వీళ్ళు రారు. నీకు ఆ రోజు నిలబడిన వాళ్ళే నువ్వు రోడ్లో వదిలేస్తున్నావు. నీ సొంత అన్న నీ వెనకాలలే. ఆ రోజు నేను తమ్ముడుగా అనుకొని వచ్చిన నీ సొంత అన్న, నీ తోడుపుట్టిన అన్న నీ వెనకాలలే. కాబట్టి ఎమ్మెల్యేలని, పార్టీ పేర్లు వాడుకుంటే పెద్ద మనిషి అయిపోతాము, 10 మంది మనలో వచ్చేస్తాయి మాత్రం దయచేసి అనుకోవద్దు. ఎమ్మెల్యే గారి ఇన్వాల్వ్మెంట్ దీంతో జీరో. నిన్న చంద్రబాబు స్టేట్మెంట్ నేను కరెక్ట్ చేస్తానా, ఆయనకు వివరణ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయినారు అంటే కేవలం మా రిక్వెస్ట్ వల్ల మాత్రమే అయినాడు. బాలాజీ గారు కూడా కానివ్వండి, ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల కూటమి యూనిట్ దెబ్బతింటుంది. ఆ రోజు కాజూరు బాలాజీ గారు ఇంట్లో ఉంటే ఫోన్ చేసి బలవంతం చేసి పిలిచింది నేను. నాకు వద్దురా అయ్యా, మీ పార్టీ విషయాలు మీరు పుట్టుకోండి అన్నాడు ఆయన. నువ్వు రావాలి రా అని చెప్పి బలవంతంగా ఇంటికి పోయి లాక్కొచ్చింది నేను. ఎమ్మెల్యే గారు స్వామి మీ పంచాయతీ నాకు వద్దు అని లెక్కలో ఉంటే లేఅవుట్ నేను, చంద్రన్న, సంతోష్ బలవంతం పెట్టాము. అన్న ఒక ఎమ్మెల్యే నువ్వు, నీ ఊరి సమస్యది, నువ్వు క్లియర్ చేయాలంటే ఆయన కూర్చొని సెటిల్ చేసి అమ్మ నువ్వు కేసులు విత్డ్రా చేసుకో, మరి నువ్వు బీగాలి అని మాట్లాడినాడు. అంతే తప్పితే ఆయనకి ఏం స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు, ఎవరికి ఏం లే. పార్టీకి ఎస్పెషల్లీ చాలా విషయాలు ఉన్నాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. మేము సంస్థాగతంగా పార్టీని నిర్మించుకోవాలి. స్థానిక ఎన్నికలు వస్తుంది, ఆవిడ ఇట్లా ఏం చేయదు. ఆవిడ స్థానిక ఎన్నికలు కానీ, నామినేట్ పోస్ట్ కానీ పార్టీ గురించి అవసరం లే. ఏదో వచ్చినామా ఫోటో తీసుకున్నామా వెళ్ళిపోయిన లెక్కలో ఉంటుంది. మేము అలాంటి పరిస్థితిలో ఉండలేము. మీ అందరికీ తెలుసు ఎలక్షన్లో పార్టీ కోసం నిలబడింది ఎవరో, మీరు ప్రతి దాంతో చూస్తున్నారు. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ 2019 నుంచి మాతో జర్నీ చేస్తూ ఉన్నాళ్ళే. కాబట్టి మా పనులు మాకున్నాయి, అంత తీరిక మాకైతే లేదు. మీకేమన్నా ఆధారాలు ఉంటే సురేష్ అనుకో, పవన్ అనుకో, మీకో ఇస్తే మేము దానికి సమాధానం చెప్తాము. మీరు నిజంగా ప్రూవ్ చేస్తే ఆన్ స్పాట్ మీడియాకు ఛాలెంజ్ చేస్తానా, 24 గంటల్లో వాళ్ళని సస్పెండ్ చేపిస్తాం. వాళ్ళని పార్టీని సస్పెండ్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసే బాధ్యత చిత్తూరు కాన్స్టిట్యున్సీ పార్టీ తీసుకుంటుంది. జై జనసేన, జై కిసాన్. ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమనగా పిఓసి గారు ఏదేదో అభియోగాలు నా పైన కూడా ప్రయోగించారు. నా పైన అభియోగం ప్రయోగిస్తే ఆమె ఇటువంటి ప్రూఫ్లైనా నా పైన చూపించాలి. ఆమె నా పైన కూడా కేసు పెట్టింది. ఒకరోజు ఆదివారం అనుకోకుండా నన్ను మర్డర్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నారు పంచుకొని చెప్పి. నిన్ను మర్డర్ చేసేంత కర్మ నాకేం పట్ల, నువ్వు అంత ఫెమిలియర్ పర్సన్ కాదు, నువ్వేమంత పెద్ద డాన్ కాదు, లీడర్ కాదు. నాకు ముందు నువ్వు చాలా చిన్న చోట
చోటా గిట బచ్చాక నువ్వు లీడరు గుర్తుపెట్టుకో. నా సర్వీస్ అంతా, నా పొలిటికల్ సర్వీస్ అంతా లేదు, నీ బతుకో. నువ్వు మాట్లాడేంత స్టేటస్ నీకు లే. కాబట్టి నేను నీకు చెప్పేది ఒకటే, నువ్వు మాట్లాడేటప్పుడు హద్దుల్లో నీకు నేను న్యాయం చేసినాను. నీకు నేను న్యాయం చేసి ప్రతి ఒక్క విషయంలో నీకు మేము అన్యాయం చేయదలుచుకోలేదు. ఆడ కూడా వాడికి కూడా చెప్పినాను. ఆ రోజు వాడు సైట్కి కూడా పార్టీ వచ్చినాడంటే కూర్చొని పెట్టి అది చూసి మాట్లాడి సెటిల్ చేస్తున్నట్టు వాడు ఆఫీస్ కాడికి పోయినంతే. ఆ సీసీ కెమెరాలు వాడి ఆఫీస్ తిప్పుకొని నన్ను మర్డర్ చేద్దానికి ప్లాన్ అవుతాడు. నన్ను పిచ్చి పనుల నిన్ను మర్డర్ చేద్దాం కన్నా నిన్ను చీమలలో కొంచెం చంపేవి. నిన్ను అర్థమైందా? నువ్వు ఏదో అనుకుంటావు, నిన్ను ఎవరికి సంపాదన అవసరం, చీమలో నిన్ను చంపవు. ఇంకా దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. అట్టపోయినా పార్టీకి ఎంతవరకు న్యాయం చేసినావు. రూరల్ మండలంలో మురగానే పిల్లోడు అనివార్య కారణంలో ఒక యాక్సిడెంట్లో చనిపోయినాడు. ఆ యాక్సిడెంట్లో చనిపోతే వాడి కుటుంబానికి నువ్వు ఎంతవరకు నిలబడినావు. నువ్వు ఆ రోజు మేమందరూ కలిసి నిలబడి వాడి సహాయ సహకారాలు అందించడం, వాడి కుటుంబానికి న్యాయం చేసినాం. మురగా కుటుంబానికి ఇదే మదన పిల్లోళ్ళు రామాపురంకి వచ్చి ఒక అనివార్య కారణంలో యాక్సిడెంట్ జరిగి చనిపోతే ఇదే వెంకటేష్ అన్న, యశ్వంతు, నేను ఇదే ఓఎంరామ్ దాస్ గారికి నిజం తెలుసు. ఆ రోజు అందరికి దగ్గరుండి హాస్పిటల్ సపర్యాలు చేయించి వాళ్ళ సామాన్లని మేము కొనిచ్చి మా సొంత డబ్బులతో ఒక అతను చనిపోతే అతను పోస్ట్ మార్టం అయ్యి బాడీ ఇంటికి పోయేంత కూడా ఆ రోజు రూప్ కుమార్ కూడా ఉన్నాడు. అందరూ కలిసి పంపించినాం. పవన్ అనే పిల్లడికి ఒక రోజు సంతపేటలో పవన్ అనే పిల్లడు కూడా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మేము ఆ రోజు టీం అంతా కలిసి అబ్బాయికి సహకారం చేసినాం. ఇంత మేము పార్టీ చేస్తున్నాం. పార్టీలో మొన్న జరిగిన మీటింగ్లో ఒక నియోజకవర్గం మీటింగ్ పెట్టలేనప్పుడు నువ్వు పిఓసిగా పార్టీకి ఏం న్యాయం చేసినావు. ఇదే ధర్మరాజు గారు అన్ని నియోజకవర్గాలు తిరిగి మీటింగ్ పెట్టుకుని వస్తే నువ్వు చిత్తూరులో నియోజకవర్గ మీటింగ్ ఎందుకు పెట్టలేదు ధర్మరాజు గారి సమక్షంలో? ఆ పార్టీ మన పదవుల కోసం వచ్చిన కోసము అదంతా నువ్వు లెక్కలే. మాట్లాడితే నాకు స్టేట్ పార్టీ ఆఫీస్లో కంట్రోల్ ఉంది, నేను ఏం చెప్తా నాకు పిడుగారి సార్ వింటాను, మిమ్మల్ని గేట్ లోపల చేర్చను, మిమ్మల్ని గేట్ తాకనీను, నువ్వు ఎవడు గేట్ తాకని ఇట్లా చెప్పి గేట్ తాకనీన్నాడు. ఏడో పూసాడు ఈరోజు. అదే మరి నువ్వు కూడా పూడుస్తావు ఒకరోజు. గుర్తుపెట్టుకో, ఈ గేట్ తాకనీన్నాడు ఏడో మూల కొట్టుకోమన్నారు ఈరోజు. అదే మరి నువ్వు కూడా ఒకరోజు కొట్టుకోబోతావు. అది గుర్తుపెట్టుకో. ఎంతసేపు నాకు కనీసము ఒక మన జిల్లాలో ఉండే మన ఏకైక ఎమ్మెల్యే ఆయన, మన పార్టీ ఎమ్మెల్యే, ఆయనకు నువ్వు ఎంతో వాల్యూ ఇస్తూ ఉండవు. ఏం నీ కటౌట్ నువ్వు ఏడాది పెడితే పార్టీ ప్రోగ్రాంలో ఏమైనా ఆయన మర్యాద గౌరవంగా ఏమైనా చేస్తాడవా? ఏడవద్దు అంటే నీ గర్వం, నీ తలపిస్తూ నువ్వు ఏమనుకున్నావు అర్థం కాల. మేమంత ముదిరిపోయిన రాజకీయ నాయకురాలా అంత లేదు. నీ జోలికి మేము రాలా, నీ కథకి మేము రాలా. నేను ఆ రోజు నేను పట్టించుకోవాలా. నాకు ఆ రోజు చట్ట చేసేది తెలియదు. నువ్వు ఏదో కేసులు పెట్టుకున్నావు. ఏం నీ మొగుడితో తిరిగినోడంతా కేసు పెట్టేస్తే భయపడిపోయి అంత తిరగకూడదా? ఎన్నో కుటుంబ బంధువులతో ఉంటాం, అంత మేము తిరుగుతాము. అంత తిరిగితే కేసులు పెట్టి భయపడి బెదిరిస్తే మేము నిలిచిపోవాలా. అంతే నీ కాన్సెప్ట్. నేను నిన్ను మర్డర్ చేయాలన్నా, నిన్ను ఏమైనా చేయాలన్నా, నిన్ను రేపు చేయాలా, మానవవర్గం చేయాలా, ఏం చేయాలన్నా ప్రూఫ్లు ఉంటే వచ్చి కేసులు పెట్టే తల్లి, కేసులు పెట్టు. నేను చెప్పే కదా, నిన్ను సీఎంలే చంపవు, నిన్ను ఎవరు చంపడం. నీ పదవి ఏదో వస్తుంది. నీకేమైనా నేషనల్స్లో వస్తుందా, ఇంటర్నేషనల్స్లో పదవి వస్తుందా? ఏం పదవి వచ్చింది నీకు? ఏమో పదవికి ఉండే పదవికి నువ్వు పార్టీ కార్యకర్తకు న్యాయం చేయలే. ఇప్పుడు నేను చెప్పిన కదా 3 ప్రూఫ్లో, ఆ 3 ప్రూఫ్లకే నువ్వు న్యాయం చేయలే. మేమందరూ కలిసికట్టుగా కుటుంబ సభ్యులు, ఉమ్మడి కుటుంబం మాది, అందరూ కలిసి ఆ 3కి న్యాయం చేసినాం. ఇదే మదన పిల్లలకైనా ఈరోజు మురుగా కుటుంబ సభ్యులకైనా ఫోటోలకైతే వస్తావు. ఏదో ఒక 4 పెట్టుకుంటా వస్తావు. నీకు మాకేం సంబంధం? పార్టీకి దీనికి నువ్వు అయ్యా నీ 3 కొట్టడం సావండా మాకు సంబంధం లే. అంతే మేము చెప్పేది.